రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27ను వెంటనే రద్దు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం 3వ రోజు జిల్లా కోర్టు ఎదురుగా నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి, కార్యదర్శి అశోక్ ఆనందయ్యతో మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విధుల బహిష్కరణ చేపట్టామన్నారు. యాక్ట్ 27 రద్దు చేసే వరకు నిరసన తప్పదన్నారు. ఐరాల మండలం వైఎస్ గేటు వద్ద కరెంట్ షాక్ తగిలి పి ఎర్రేపల్లి పంచాయతీకి చెందిన చేతనబాబు మృతి చెందాడు. బైకుకు వాటర్ సర్వీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న కరెంటు వైర్ తగిలింది. వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండి చలపతి డిమాండ్ చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలన్నారు. హాస్టల్ భవనాలను మరమ్మత్తు చేయించాలన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కలెక్టరేట్ల ముందర పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 100 రోజుల సమ్మె నిర్వహించిన దుస్థితి విజయపాల డైరీ కార్మికులకే దక్కిందని ఆ సంఘ నాయకులు కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద 100వ రోజు సమ్మె నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ దగా చేశారని విమర్శించారు. సుమారు 60 కోట్లకు చేరిన 140 మంది కార్మికుల పెండింగ్ జీతాలకు మొండి చేయి చూపారన్నారు. మాకు రావాల్సిన జీతం పాదయాత్ర ఇతర గవర్నమెంట్ పెసిపెసలు ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు మాట ఇచ్చారు. ఏమనిచ్చారు? తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఇందిరాపురం సమీపంలో ఓ ప్రైవేట్ గోదాంలో ఎర్రచందనం దొంగతనం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 19 మంది నిందితుల్లో 16 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులను బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. స్మగ్లర్ల నుంచి దాదాపు 50 లక్షల విలువైన 40 దుంగలు, 18,000 నగదు, లారీ, 2 కార్లు, 14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీని ఫామ్ చేసి సిఐ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంపార్టెంట్ నేరం అయినటువంటి రెడ్ శాండల్ స్మగ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది.